తెలుగుదేశం పార్టీతో రాజకీయ అరంగేట్రం చేసిన ఓ నేత 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత వైసీపీలోకి మారారు. అంతటితో ఆగలేదు. అక్కడి నుంచి అప్పటి టీఆర్ఎస్ కు జంప్ చేసి మళ్లీ అక్కడి నుంచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 4 రోజుల్లోనే యూటర్న్ కొట్టి మళ్లీ బీఆర్ఎస్ గూటికి చేరి ఇప్పటి వరకు ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. అయితే రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో మాజీ ఎమ్మెల్యే తన రాజకీయ భవిష్యత్తుపై అంతర్మదనం మొదలైంది. రాజకీయ చౌరస్తాలో నిలబడి బీజేపీలో చేరాలా లేదా టీడీపీలో చేరాలా అని ఆరా తీస్తున్నారట. ఇంతకు ఎవరా నేత, ఎక్కడుంది ఈ పరిస్థితి? వాచ్ ది స్టోరీ. తాటి వెంకటేశ్వర్లు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చిరపరిచితులు. టీడీపీ ద్వారా రాజకీయాల్లో అడుగుపెట్టిన ఆయన ఆ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. 1994లో తొలిసారి టీడీపీ తరపున బూర్గంపాడు నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. తరువాత తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా అశ్వారావుపేట నియోజకవర్గం నుండి పోటీ చేసి రెండోసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు చేతిలో ఓడిపోయారు. పార్టీలో తనకు సరైన గుర్తింపు దక్కటం లేదంటూ ఆ పార్టీకి రాజీనామా చేసి 2022 జూన్ 24న గాంధీభవన్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. తరువాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ తనకు ఇవ్వకపోవటంతో ఆ పార్టీకి రాజీనామా చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇన్ని పార్టీలు మారి ప్రస్తుతం బీఆర్ఎస్ లో కొనసాగుతున్న ఈ మాజీ ఎమ్మెల్యే రాజకీయ నిరుద్యోగం నుంచి బయటపడే దిశలో అడుగులు వేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో పోటీలో నిలబడాలి, ఏ పార్టీలో చేరితే విజయం వరిస్తుంది అని తన శ్రేయోభిలాషులు ముఖ్య అనుచరులతో మంతనాలు సాగిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ వ్యూహంలో భాగంగానే మీడియా సమావేశం పెట్టి మరీ సొంత పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీలో జిల్లా అధ్యక్షుడి దగ్గర నుంచి మాజీ ఎమ్మెల్యే వరకు తనకు సరైన గుర్తింపు ఇవ్వటం లేదంటూ విరుచుకుపడటం హాట్ టాపిక్ గా మారింది. తాటి వెంకటేశ్వర్లు పార్టీ మారడానికి రెడీ అయినట్లు క్లారిటీ ఏర్పడింది. పార్టీ మారడం కోసం సొంత పార్టీపైన, పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ లీడర్లు తాటి వెంకటేశ్వర్లు విమర్శలను లైట్ తీసుకున్నారట. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడమే లక్ష్యంగా పూర్తి స్థాయిలో సన్నద్ధం కావటానికి ఏర్పాట్లు చేసుకుంటున్న తాటి వెంకటేశ్వర్లు బీజేపీలో చేరితే మంచిదా లేక తనకు రాజకీయ భిక్ష పెట్టిన టీడీపీలో చేరాలా అని ఆరా తీస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే బీజేపీ, టీడీపీ అగ్రనేతలను సైతం కలిసి తన బెర్తును రిజర్వ్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారట. గడిచిన 30 ఏళ్లలో 5 పార్టీలు మారిన తాటి వెంకటేశ్వర్లుని కూటమి అగ్రనేతలు చేరదీస్తారా, అవకాశమిచ్చి ప్రోత్సహిస్తారా అన్నది పక్కన పెడితే నియోజకవర్గంలోని ఓటర్లు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.